స్టార్ట్ చేస్తామా? సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జీవావేతం వావ కిల శరీరం మ్రియతేన సహ ఇత్యత్ర న విమోక్షర్థ కిందు లోకాంతరే గతి. జీవాపేతము అనే శృతి శరీరం నశించును గాని జీవుడు నశింపడని చెప్పుచున్నది. జీవుడు అంటే పరమాత్మ అభేదం రెండు ఒకటే అని అర్థం. కానీ జీవుడు కూడా నశించడు. ఈ జీవుడు కూడా నశిస్తాడు అనుకుంటామేమో. అంటే మన దేహం పోతేనే జీవుడు పోయినాడు అనుకుంటాం. కానీ జీవుడు కూడా నశించేవాడు కాదు. ఎందుకంటే ఆ జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం కాబట్టి. అయితే ఎంతకాలం ఉంటుంది ఈ జీవత్వం అంటే ఇది సంస్కారం ఎంత ఉందో అంటే మనం ఈ జన్మలో మనం కొంత సంస్కారం చేస్తాం ఉంటుంది కాబట్టి ఆ జీవత్వం అంటే ఇంకొక దేహంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అట్లా ప్రవేశిస్తూ ఈ జీవుడు కడాకు తను తాను తెలుసుకున్నంత వరకు ఉండే ఉంటాడు. కానీ తనను తాను తెలుసుకొని తన ఎందు తాను లయించినప్పుడు ఈ జీవత్వానికి నాశం ఉంది. అంటే జీవత్వం పోయింది అంటే జీవభావం పోయింది. బ్రహ్మమే మిగులుతుంది తర్వాత. జీవుడు నశించునని నీవెట్లు చెప్పితవని అనవలదు. ఆ శృతి మోక్షమును చెప్పుటలేదు. జీవుడు స్థూల శరీరమును వదిలి లోకాంతరములకు పోవనని చెప్పుచున్నది కాన మోక్ష దశలో జీవత్వము నశించిందని చెప్పుటలేదు. మోక్షంలో జీవుడు కూడా చనిపోయేవాడు, జీవుడు నశించేవాడు అయినప్పుడు ఆత్మ ప్రతిబింబం జీవుడు అయినప్పుడు జీవుడు నశించేవాడు అయితే ఇంకా బింబం ఆత్మ కూడా పోవాల్సి వస్తుంది కదా. అట్లా లేదు. ఏమంటే జీవుడు ఏమవుతాడు మోక్షంలో పరమాత్మ యందు ఏకత్వం పొందుతున్నాడు. అంతేగాని అక్కడ కూడా నశిస్తాడు అని చెప్పడానికి లేదు. అయితే నీకు ఈ అనేక శరీరాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నీకు అనిపిస్తూ ఉంటుంది ఒక శరీరం పోతేనే జీవుడు నశించినాడు అని వాస్తవం కాదు. అనగా జీవునకు దేహాంతర ప్రాప్తిని చెప్పుచున్నదే కానీ మోక్షదశయందు నాశనం లేదని ఈ శృతి చెప్పుటలేదని అభిప్రాయం. ఈ జీవుడు నాశనం లేదు అంటే ఒక దేహాన్ని విడిచి ఇంకొక దేహంలో ప్రవేశిస్తాడు కానీ జీవుడు ఎప్పుడూ చావడు అని చెప్తుంది. కానీ జీవత్వం ఇంకా చావడు అంటే ఎప్పటికీ జీవత్వం అట్లే అంటే మోక్షం ఎట్లా వస్తుంది? కాబట్టి జీవత్వానికి మోక్ష దశలో నాశనం ఉంది. నాశనం అంటే లేకుండా పోవడం కదా, అది బ్రహ్మమై నేర్చుకోవడం. అక్కడ జీవత్వం పోతుంది అని చెప్పవలసి వస్తుంది అని శృతి కూడా ఆ మాట చెప్తుంది. ఏది బ్రహ్మత్వం కలగనంత వరకు ఒక దేహాన్ని విడిచి ఒక దేహం, ఒక దేహాన్ని విడిచి ఒక దేహం ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. కానీ దేహాలు నశించినంత మాత్రంతో జీవులు నశించరు అని చెప్పినారు. కానీ దేహాంతర ప్రాప్తి కొరకు ఆ పరమాత్మ స్థితి యందు జీవుడు నశించకుండా అట్టే ఉంటాడని చెప్పా. జీవుడు జీవత్వంపై బ్రహ్మత్వం ఏర్పడుతుందని శాస్త్రం చెప్తోంది అంట. నాహం బ్రహ్మేతి బుధ్యత సవినాశీతి చేన్న తత్ సమానాధికరణ్యస్య బాధయామపి సంభవాత్. నశించడి జీవుడు నశింపని బ్రహ్మమే నేనని ఎట్లా అనుకును? ఇది విరుద్ధము కాదా అని అనవలదు. ఇంకా ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, నీకు సందేహం వస్తుంది. బ్రహ్మమేమో నశించనటువంటిది, ఈ జీవుడేమో నశించేటువంటి వాడు. ఈ నశించే జీవుడు నశించని బ్రహ్మాన్ని ఎట్లా తెలుసుకుంటాడు అనే సందేహం కూడా నీకు రావచ్చును అంటున్నా. నేను బ్రహ్మమునగా నా యొక్క కర్తృత్వ స్వరూపము అసత్యం, నా నిజ రూపము బ్రహ్మమే అని దీని భావం. అంటే నశించడము అంటే ఏమిటి? జీవుడు నశించడము
బ్రహ్మం కావడము అంటే ఏమిటిది అంటే ఈ జీవుడికున్న లక్షణం పోతుంది. ఈ జీవుడికున్న లక్షణం ఏది? నేను కర్తను, నేను భోక్తను, నేను అనుభవించేవాడిని, నేను సుఖ దుఃఖాలను అనుభవించేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. ఈ భావమే జీవభావం. ఇది పోయి అహం బ్రహ్మాస్మి, నేను పరమేశ్వరుని, నా స్వరూపం పరమాత్మ అని పరమాత్మ భావాన్ని పొందుతున్నాడు. అక్కడ జీవభావం నశిస్తుంది. అంతేగాని జీవుడు నశించడని కాదు. అంటే జీవభావం తొలగిపోతుంది. జీవభావం ఉన్నంతసేపు దేహభావము, మనోభావం, ప్రపంచ భావము, కర్తభావము, భోక్త భావము ఇవన్నీ ఉన్నంతసేపు జీవుడుగా అనేక శరీరాల్లో తిరుగుతూనే ఉంటాడు, నశించడు. జీవునికి నాశం లేదు. ఎంతవరకు చెప్పినా తెలుసా? జీవునికి నాశం లేకపోవడం అంటే ముక్తి కలిగితే తప్ప జీవునికి నశింపు లేదు. అయితే ప్రళయాంతంలో అంతా ప్రళయం అయిపోతుంది, భూమి లేకుండా అంత జలమయం అయిపోయి అప్పుడు జీవకోటి లేకుండా పోయింది కదా, అప్పుడు జీవుడు నశించడా? అప్పుడు కూడా ఇంకెక్కడ ఉంటాడు అనవచ్చు. కానీ అప్పుడు కూడా నాశనం లేదన్న. ప్రళయం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 యుగాలు ఎంతకాలం జరిగిందో అంతకాలం ప్రళయం లేకుండా అంటే ఉత్పత్తి లేకుండా కూడా నిలిచిపోయి ఉంటుందట కొంతకాలం. అంటే అప్పుడు సృష్టి ఉండదు కాదు. ఆ సమయంలో మరి జీవుడు లేకుండా పోతున్నాడు కదా, అక్కడ నశింపు ఉంది కదా. అంటే కోడు ఎట్లా నిలబడతాడు అంటే మనం నిద్రపోయినప్పుడు మన కార్యాలన్నీ పక్కకు పోయి చేయవలసిన పనులు, మన దేహము, మన ఇల్లు వాకిలి, మన పిల్లలు జల్లలు మొత్తం అంతా లేకుండా పోయి మళ్ళీ తెల్లవారుతూనే మన పిల్లలు, మన ఇల్లు, మన వాకిలి ఎట్లా మెలకు వస్తూనే మళ్ళీ తయారవుతున్నాయో ఆ విధంగా జీవుడు కూడా సృష్టి జరగనంతసేపు ఎంతకాలం ఉన్నా ఉంది సృష్టి జరగనంత కాలము అట్లా అణిగి ఉంటాడు. నిద్రలో కదా అణిగి ఉన్నట్టు. మళ్ళీ ఎప్పుడు సృష్టి మొదలైతే అప్పుడు ఎవడి ముందు చేసిన కర్మ ఏదుందో అది తీసుకొని మళ్ళా తయారవుతాడు. మళ్ళా 4 యుగాలు చదువుతాడు. కాబట్టి జీవునికి నాశం లేదు అని చెప్తుంది శాస్త్రం. ఎప్పటికీ ఉంటాడు జీవుడు. అంటే ఎంతవరకు అంటే ఇంకొక ఇక్కడ విరుద్ధం ఎప్పుడు చెప్పింది. ఇంకా అట్లా ఎప్పటికీ యుగాలైనా నాశనం లేకపోయా ఎప్పటికీ ఉండేటువంటి ఈ జీవుడికి ఇంకా బ్రహ్మత్వం ఎట్లా వస్తుంది? ముక్తి అనేది ఎక్కడ ఉంది? జీవుడు నశిస్తే కదా ముక్తి వచ్చేది. మరి ముక్తి అనేది ఎట్లా అంటే ముక్తిలో మాత్రం నాశనం ఉంది జీవుడికి. పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో ఆ పరమాత్మ తాను నిలబడినప్పుడు ఇక దేహము, భావము, ప్రపంచ భావం, పిల్లల భావం, ఇల్లు వాకిలి ఏ భావం లేకుండా కేవలం జ్ఞానమాత్రంగా పరమాత్మలో ఏకత్వం పొందుతున్నాడు. అప్పుడు ఆ ముక్తిలోనే జీవునికి నాశం ఉండే. అంతవరకు ప్రళయాంతంలో కూడా జీవుడు నశించడు, మళ్ళా ఉత్పత్తి అవుతూనే ఉంటాడు అని శాస్త్రం చెప్తుంది. అదన్నీ క్వశ్చన్లు వేస్తున్నారు కదా. దీనిని బాల సామానికరణ్య అని శాస్త్రజ్ఞులు వ్యవహరించరు. నైష్కర్మ్య సిద్ధావస్వే గమాచార్యై సనిష్ఠమిరే సామానాధికరణ్యస్య బాధాద్వతమతోస్తు తత్. ఈ విధముగా నైష్కర్మ్య సిద్ధి యందు నేను బ్రహ్మను అనునప్పుడు నేను అనడి చిదాభాస రూపము భావి సంభవనని సామానాధికరణ్యము బాధార్థకమని సురేశ్వరుని చే చెప్పబడినది. నైష్కర్మ సిద్ధిలో కూడా సురేశ్వరాచార్యుల చేత ఈ విషయమే చెప్పబడింది. ఎంత ఈ పరమాత్మ యందు అనుభవం వచ్చి ముక్తి పర్యంతము ఈ జీవుడికి నాశం లేదు. ఆ ముక్తితో ఎప్పుడు పరమాత్మ యందు ఏకత్వం పొందినాడో అప్పుడు పరమాత్మ తాను ఒకటయ్యేటువంటి సమానత్వము జీవునికి కలుగుతుంది అని అక్కడ కూడా సురేశ్వరాచార్యులు కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు. జగద్భ్రమస్య సర్వస్య తదస్థానమీరితం
త్రయంతేషు తదత్ర తాద్భక్ బ్రహ్మాస వివిక్షతం. సకల జగత్కల్పనకు ఆధారభూతమై వ్యాపకముకు చైతన్యమే బ్రహ్మ శబ్దార్థం. బ్రహ్మం అంటే ఏమిటి? ఈ జీవుడు లయిస్తాడు కదా, అక్కడ జీవత్వం పోతూ ఉంది కదా, ఆ జీవత్వం పోయే బ్రహ్మత్వం అంటే ఏదేమిటి అంటే ఈ జగత్తంతా పుట్టడానికి ఏది ఆధారంగా ఉందో జగత్ కారణత్వం. జగత్తంతా బయటికి వస్తుంది, జగత్తంతా లోపలి పోయి అణిగిపోతుంది. ఒకవేళ సృష్టి అది ఎందు ఆయన నుండి బయటకు వస్తుంది, సృష్టి అనంతరం ఆయనలో ఆగిపోతుంది. అయితే దీనికి కారణం ఎవరు అంటే ఆ పరమాత్మ చైతన్యం అని. ఎవరు బ్రహ్మం అంటే ఈ జగత్తంతా సృష్టికి అమల అంతానికి కారణం ఎవరు అంటే ఆ పరమాత్మ అని చెప్తున్నాడు. ఏకస్మిన్నేవ చైతన్యే జగదారోప్యతే యదా తదా తదేకదేశస్య చిదాభాసస్య కా కథా. జగత్రంతయు బ్రహ్మమందు కల్పితమని ఒప్పుకున్నప్పుడు జగదేక దేశభూతుడవు చిదాభాసుడు బ్రహ్మమగు కూటస్థుని యందు కల్పితుడనుటకు సంశయము లేదు. ఈ జగత్తే ఆ పరమాత్మ యందు కల్పితమై పుట్టి ఉన్నట్టు కనిపిస్తూ మళ్ళా పరమాత్మ యందు లయిస్తుందంటే ఈ జగత్తులోని వాడే కదా ఈ జీవుడు. ఈ దేహము ఈ జీవుడు కూడా జగత్తులోని వాడే కదా. మరి ఈ జీవుడు కూడా కల్పించబడి ఉన్నట్టు కనపడుతూ ఉంటాడు. మళ్ళా పరమాత్మ యందు ఏకత్వం పొందితే లేనివాడుగా తెలియబడతాడు. జగత్తదేకదేశాఖ్య సమార్యోప్యస్య భేదతః తత్వం పదార్థౌ భిన్నో తో వస్తుతస్వైకతాచిత్. జగత్ కల్పనకు ఆధారము బ్రహ్మము తత్పదార్థం. జగత్తులో చేరిన అంతఃకరణ పుంగల్పనకు అంటే కల్పనకు ఆధారము చైతన్యము త్వం పదార్థం. ఇంకా తత్పదార్థమేది త్వం పదార్థమేది అంటే అంతటా ఉన్న వర బ్రహ్మము. జగత్తును సృష్టి చేసినటువంటి పరమాత్మ అంతటా ఉన్న పరబ్రహ్మము. ఈ అంతఃకరణ యందు మన మనోబుద్ధులమయ్యే మన దేహంలో ఈ మనోబుద్ధుల యందు నేను నాది అహంతో జీవిస్తున్నాడు చూడు. దేహం నేను, ప్రపంచం నాదని, ఇల్లు వాకిల్ నాదని ఈ అహంతో ఉన్నవాడు జీవుడు. ఇది త్వం పదార్థం. నీవు అనే పదార్థము ఇది. నీవు అనే పదార్థానికి అర్థము ఈ దేహంలో అంతఃకరణమందు ప్రతిబింబించిన జీవుడు త్వం పదార్థం. సృష్టికంతా కర్త, సృష్టిని తనలో ఉంచుకొని సృష్టిని బయటికి తెస్తుండేవాడు తత్పదార్థం చెప్తున్నాడు. ఈ కల్పితములను విడనాడి చూసిన ఎడల చైతన్యము ఒక్కటే అగును. ఇది ఈ జగత్తు యొక్క సృష్టిత్వాన్ని ఈ జీవుడి యొక్క అంతఃకరణం యొక్క కల్పనను రెండింటిని వదిలి చూస్తే ఇక్కడ ఉండేది ఆ పరమాత్మే, జగత్ సృష్టికి ఆధారంగా ఉండేది పరమాత్మే. ఇద్దరు ఒకటే. అందుకే అహం బ్రహ్మాస్మి ఏమి తత్వమసి మహావాక్యాలంతా కూడా నీవే ఆ బ్రహ్మమని ఎట్లా తీర్మానం చేయగలిగినాయి, నేనే ఆ బ్రహ్మమని వీడు ఎట్లా అనుభవం చేయగలుగుతున్నాడు అంటే వీళ్ళ ఆధారమే కల్పనలు చేస్తున్నారు. ఈ జీవుడు ఏం చేస్తాడు, కల్పనా రూపమైనటువంటి ప్రపంచాన్ని అంతా సృష్టి చేసుకుంటుంటాడు. నిద్ర లేచిన మనకి వీరికి ఏం పని, సంకల్పాలు చేయడము, ఏదో ఒక కల్పనా రూప ప్రపంచాన్ని వీడు సృష్టి చేసుకుంటాడు. ఈ ఈశ్వరుడు ఈ ఇల్లు వాకిలు చెట్లు, చామలు, కొండలు, గుట్టలు, నదులు, ఇవన్నీ ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, వీటన్నిటినీ ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఆయన సృష్టిని వీళ్ళ కల్పనను రెండు తీసేస్తే రెండు ఒకే చైతన్యము అనే తత్వమసి మహావాక్యం నీవు ఆ బ్రహ్మము అనే తీర్మానాన్ని చేస్తూ ఉంటుంది. కర్తృత్వాది బుద్ధి ధర్మ స్ఫూర్త్యాఖ్యాం చాత్మరూపతాం దదిద్విభాతి పురత ఆభాసోతో భ్రమో భవేత్.
చిదాభాసుడు నేను కర్తనని అనుకొనను. కర్తృత్వం తనది కాదు, అది బుద్ధి ధర్మం. ఇంట్లోకి వచ్చినటువంటి ఆభాస చైతన్యము నేను కర్తను అనుకుంటుంటుంది. ఇది పరమాత్మ యొక్క ఆభాస. కానీ ఆ కర్తను అనుకోవడం ఏమనంటే బుద్ధి ధర్మము అంటాడు. అది బుద్ధి ధర్మం. ప్రకాశించుట ఆత్మధర్మం. ఆ బుద్ధిలో ఉండేటువంటి కర్తృత్వాన్ని అవన్నీ భోక్తృత్వాన్ని తెలుసుకుంటూ ఉండలేక అందులో జ్ఞానం బుద్ధిలోనే, అది ఆత్మధర్మం. ఈ రెండింటినీ చేర్చుకొని దర్పణ ధర్మమును ముఖ ధర్మమును చేర్చుకొని ఎదుట ప్రకాశించు ముఖ ప్రతిబింబము వలె చిదాభాసుడు భ్రాంతి కల్పితుండగునని భావం. ఇది చిజ్జడ గ్రంథి అని మనం రోజు చెప్పుకుంటాం. అంటే ఈ అద్దం లాంటి ఈ జీవుడు, దాంట్లో ప్రతిబింబించినటువంటి పరమాత్మ, సూర్యుని లాంటి పరమాత్మ, ఈ రెండు కూడా ఒకే స్వరూపం. అంటే అద్దంలో ఉండే జీవుడు అంటే ప్రతిబింబించినటువంటి ఈ జీవుడు వేరే కాదు. దీన్ని ప్రకాశింపజేస్తూ పైన ఉండేటువంటి అధిష్టానమైనటువంటి చైతన్యం సూర్యుడు ఉన్నారే, ఆయన వేరు కాదు అని ఈ రెండింటినీ ఒకటిగా కలిపి చూపించేదే ఈ చిజ్జడ గ్రంథిని మనం రోజు చెప్పుకుంటాం. అంటే దీంట్లో జడ భాగము ఉంది, దీంట్లో చిద్భాగము ఉంది. ఇక్కడ కూడా ఆ పరమాత్మే నేనని తనకున్న భావాలన్నీ విడుస్తున్నాడు. అంతటా ఉన్న పరమాత్మతో తాను ఏకత్వం పొందుతున్నాడు ఈ జీవుడు. కా బుద్ధి కోయమాభాసః కోవాత్మాత్ర జగత్కదం ఇచ్చ నిర్ణయతో మోహో ఏయ సంసారయిష్యతే. ఎట్టిది బుద్ధి? చిదాభాసుడెవడు? ఆత్మ అన ఎట్టిది? జగత్తునకు రూపమేంటి అని విచారించినంత కాలము దుఃఖముకు సంసారము అనువర్తించును. అంటే అనుభవంతో తప్ప ఊరికే మనం విచారిస్తుంటాం. బుద్ధి అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, ఇంద్రియాలు అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అని విచారిస్తున్న సమయంలో అప్పటికి ఇంకా దుఃఖ నివృత్తి కాదు. అంటే ఆనంద ప్రాప్తి జరగదు. ఏ ఆత్మ అనుభవం ఏర్పడుతుందో అప్పుడే ఆనందానుభవము కలుగుతుంది అంటాడు. చిదాభాసునకు అజ్ఞానమే కారణమని ముఖ్య తాత్పర్యం. ఎందుకు ఈ చిదాభాసుడు అంటే ఈ జీవుడు ఈ ప్రపంచంలో ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడంటే ఆయనకి పరమాత్మ తెలియనటువంటి అజ్ఞానమే కారణం. పరమాత్మ తెలిసిందంటే ఇంకా ఈ సుఖ దుఃఖాలను వాడు అనుభవించడు. నేను పరమాత్మని ఆనందంగా తన స్వరూపంలో నిలబడతాడు. బుద్ధ్యాదీనం స్వరూపం యో వివినక్తి సతత్వవేత్ స ఏవ ముక్తిత్యేవం వేదాంతేషు వినిశ్చయః. బుద్ధి మొదలగునవి తనకంటే వేరనియు మిథ్యాభూతములనియు గ్రహించిన వాడే తత్వవిదుడు. ఎవరు అంటే ఆత్మతత్వాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత, బాగా ఇట్లా ఆధ్యాత్మికమో అదే విషయాన్ని విచారించిన తర్వాత ఈ మనోబుద్ధులు వేరే, ఈ దేహేంద్రియాలు ఇవన్నీ మనోబుద్ధులు వేరే, నేను ఎవరు అంటే నేను వీటి ఎందుకు ప్రతిబింబించిన చిదాభాస రూపమైనటువంటి పరమాత్మను అని తెలుసుకున్న వాడికి మాత్రమే వీటి నుండి బంధము విడిచిపోతుంది అంటాడు. అతడే ముక్తుడు. అట్లా ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడే ముక్తిని పొందుతాడు అంటాడు. ఇదే వేదాంత సిద్ధాంతం. ఇదే వేదాంతం యొక్క సిద్ధాంతం. తత్వజ్ఞానమే సంసార అనర్థకమని భావము. ఈ సత్వజ్ఞానమే పరమాత్మ తత్వజ్ఞానము తప్ప ఈ సంసార అనర్థం అంటే ఈ దుఃఖము ఇదంతా పోవడానికి ఇంకొక దాని వల్ల పోదు. దేని వల్ల పోతుంది అంటే కేవలము ఈ ఆత్మ అనాత్మ వివేకం అనేటువంటి జ్ఞానం వల్లనే ఈ సంసారం యొక్క అనర్థం తొలగుతుంది అంటాడు. సాక్షితయా వృత్తి రాగావస్య స్థితః బహుస్తాయా సదా జ్ఞానో మిథ్యాఘాత జ్ఞానవస్తువః. కామాది వృత్తి ఉదయించుచుండగా ఆ వృత్తికి సాక్షిత్వము చేతను
ఆ కామాది వృత్తి ఉదయించుట కంటే పూర్వము ఆ వృత్తి యొక్క ప్రాగ్భావమునకు సాక్షిత్వము చేతను మరియు జిజ్ఞాస కలుగుచుండగా ఆ జిజ్ఞాసకు సాక్షిత్వము చేతను అంతకు పూర్వము. ఈ పరమాత్మ స్థితి ఎట్లా ఉందంటే, ఏమి నాకు ఒక సంకల్పం కలుగుతుంది, విషయాల యందు సంకల్పం కలుగుతుంది, ఆ సంకల్పాన్ని చూసే సాక్షిగా ఉంది. విషయ సంకల్పం ఏది కలగలే, అప్పుడు విషయ సంకల్పం ఏది కలగలేదని తెలుసుకుంటుంది. ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకోవాలని, ఆ పరమాత్మ స్థితిని పొందవాలని ఆధ్యాత్మికాన్ని నేను విచారణ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ఆ విచారణను గ్రహించే సాక్షిగా ఉంది, అంటే దాన్ని తెలుసుకుంటుంది. ఈ విధంగా విషయం ఉన్నప్పుడు, విషయం లేనప్పుడు, విషయానికి ముందు, విషయం తర్వాత ఎప్పుడు సాక్షి అయిన చైతన్యం సదా ఉంటుంది. అదే మన పరమాత్మ స్థితి. మన పరమాత్మ స్థితి ఎప్పుడు ఉంది అని మనం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుసుకుంటాము, ఎప్పుడు తెలుసుకోవడం ఏమి ఎప్పుడు ఉంది. ఇప్పుడు నాకు ఏది తెలియలేదు, జ్ఞానం తెలియదు, అజ్ఞానం తెలియదు అంటున్నాను కదా, ఆ ఏమి తెలియందుగా తెలుసుకుంటావు నా సాక్షి. ఏమి తెలియదని ఎవరు చెప్పినాడు? వీడికి ఏమీ తెలియలేదని వాడి బుద్ధివృత్తిలో తెలియలేదని వాడికి తెలుస్తుంది. ఆ తెలుసుకోవడం అనేదే సాక్షి, అదే పరమాత్మ ముందే ఉంది. ఇప్పుడు ఆగు అంటే ఆ తెలుసుకోవడే దానికి ప్రయత్నం చేయకముందే ఉంది. వాడు తెలుసుకుంటాడు, విచారణ చేసి ఏదో ఒక తిప్పలబడి తెలుసుకున్నప్పుడు కూడా ఇదంతా నాకు తెలుసు అనే దాన్ని చూస్తూ సాక్షిగా ఉంది. తెలియబడిన తర్వాత కూడా సాక్షిగా ఉంది. కాబట్టి ఈ పరమాత్మ ముందు వెనక మధ్యలో ఎప్పుడు కూడా సాక్షిగానే ఉంది. ఇంతెందుకు, ఈ పరమాత్మ అనేది ఎప్పుడు దేనితోనో కలసకుండా ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది. నిన్న చెప్పినట్టు, నేనేం చెప్పినాడు నిన్నటి విషయము అంటే, బయట విషయం దగ్గర పోతుంది, ఇది మన ఆభాష. బయట విషయం దగ్గరికి పోయి ఆ విషయాన్ని గ్రహించవాలంటే ఈ ఆభాష ఆ విషయాన్ని అంతా చుట్టుకుంటుంది అన్నమాట. ఈ కాంతి చుట్టుకున్నప్పుడు అది ఫలానా అని గ్రహిస్తుంటాం. ఆ విధంగా ఇదంతా బయటికి పోయి చేసేటువంటి ఈ స్థూల శరీరం ద్వారా బయటికి పోయి ఈ పని చేస్తూ ఉంది. కానీ లోపల జరిగేది ఇప్పుడు మన మనస్సులో మన కళ్ళు మూసుకొని పడుకున్నాం, ఏం చేయలే, కళ్ళు మూసుకొని లక్షణంగా అన్నీ వదిలేసి నిలబడి పడుకున్నాం, నిద్రపోవడానికి ఉపక్రమించి పడుకున్నాం అనుకో, అప్పుడు ఏదో ఒక సంకల్పం వస్తూ ఉంది. మరి ఏదో ఒక సంకల్పం వచ్చినప్పుడు ఆ సంకల్పాన్ని కూడా ప్రకాశింపజేయాలి కదా, ఇక్కడ బయటికి ప్రకాశింపజేసినట్టు. కాబట్టి అప్పుడు ఎక్కడికి వస్తుంది మనలో ఉండేటువంటి పరమాత్మ యొక్క ఆభాస అంటే ఆ సంకల్పం దగ్గరకు వచ్చి ఆ సంకల్ప రూపం వరకు వ్యాపిస్తుంది. వ్యాపించింది కాబట్టి ఆ సంకల్పం దీనికి తెలియబడుతుంది. ఇటు బయటికి వచ్చి బయట వస్తువులను వ్యాపించి బయట వస్తువులను తెలియజేస్తుంది. లోపల నీ సంకల్పాన్ని చూసి నీ సంకల్పం వరకు వ్యాపించి నీ సంకల్పాన్ని కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ అన్నిటికంటే ముందు ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఎన్ని లోపల జరగని గాక వాటికి కూడా అవతలనే ఉంది, బయట జరగని గాక వీటికి వేరుగానే ఉంది, లోపలన్నీ జరగని గాక దానికి వేరుగా. ఎక్కడైనా దానిలోకి కలిసేదానికి ఒక వస్తువు రాగలుగుతుందా, ఒక వస్తువు దాంట్లో పోతుందా, బయట పడిండవలసింది, అది బయట తిరుగుతూ ఉండవలసిందే కాబట్టి. కానీ పరమాత్మ చైతన్యంలోకి రాలేదు. పరమాత్మ దానికి ఆభాసనిచ్చి తెలియజేస్తుంది, అంతేగాని దాని దగ్గరికి మాత్రం దాన్ని ఏమీ స్పర్శించలేవు. అందుకే అస్పర్శ యోగో అయినా దేన్ని స్పర్శించినటువంటిది పరమాత్మ, దేన్ని అంటుకోదు. లోపల ప్రపంచం వచ్చిపోయి బయట ప్రపంచం ఏదైనా దాన్ని ఎదురుగా పడిండవలసిందే. అటువంటి ఈ ప్రపంచము ఈ పరమాత్మను తెలియనివ్వకుండా ఎట్లా చేస్తుంది? ఎవడని అంటే నాకు పరమాత్మ ఎట్లా తెలియకుండా పోతుంది? తెలియనివ్వకుండా చేయడానికి దీనికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తే
ఎన్ని బయట కింద ఉండేటివన్నీ అడ్డపడితే ఆ పైన సూర్యుని ప్రకాశానికి అడ్డం వస్తాయి. ఎన్ని అడ్డాలన్నా రాని అడ్డాలు కింద వాడికి తెలియవలసింది, కానీ పైన సూర్యునికి ఏం అడ్డం వస్తుంది? ఫలితంగా ఈ మనలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశానికి కూడా ఎన్నెన్నా రాని, లోపలవి రాని, బయటవి రాని, ప్రపంచమంతా ఉండని, సంకల్పాలన్నీ ఏదన్నా ఉండని, ఆ పైన ఉండే తెలుసుకునే జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అయిన నాకు మాత్రము ఏ అడ్డం రావడానికి వీలు. ఎప్పుడు అడ్డం లేదు. నేను అనుకుంటున్నా నాకు అడ్డం వస్తుంది ఈ మనసు, నాకు అడ్డం వస్తుంది ఈ ప్రపంచం అని నేను అనుకుంటున్నానే కానీ నాకు ఇప్పుడు వచ్చింది అడ్డం. నేను అడ్డమని ఎందుకు అనుకున్నాను అంటే దాన్ని తర్వాత ఏదో పరమాత్మ ఉందని అజ్ఞానం ఉన్నప్పుడే నాకు అది అడ్డం అనిపించింది. పరమాత్మ నేనే అయి ఉన్నానని నాకు తెలిసిన తర్వాత నాకు ఎట్లా అడ్డం వస్తుంది? కాబట్టి అజ్ఞానత నిరసనేమై బోధరూపే శాతం కథం తిమిర తద్విరతి వాక్యాన్ని సదాశివుడు. అజ్ఞానం పోయి నేను పరమాత్మని తెలియబడిన తర్వాత ఇంకా నాకు అజ్ఞానం అనే చీకటి ఎట్లా వస్తుంది అంటే తెలియదనేటువంటి స్థితి ఎక్కడ వస్తుంది? తెలుసు నా ముందర అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, అంతేగాని నేను తెలియకపోవడం ఏమిటి? నన్ను తెలియకుండా అడ్డగించేది ఏదన్నా ఉందే? ఏది అడ్డగించలేదు. ఎందుకంటే అన్నిటికంటే ఊర్ధ్వంగా సూర్యుడు అన్నిటికంటే పైన ఉన్నాడు కాబట్టి కింద ఎన్ని అడ్డపడినా సూర్యునికి అడ్డం రావడం లేదు. నీకు వచ్చింది చూసేదా, నువ్వు భూమి మీద ఉన్నావు. అంతేగాని ఈ పరమాత్మ అదే సూర్యుని చూడడానికి కొంచెం దాటేస్తే ఆయనకు అడ్డమేముంది? దాటలేక కదా మనం. అంటే అజ్ఞానం అనేది మనము దేహేంద్రియాదుల దగ్గర నుండి అక్కడ పరమాత్మను చూడవాలనుకుంటే ఆ పరమాత్మను చూడడానికి ఈ మనోబుద్ధులు అడ్డమవుతున్నాయని బాధపడవలసిందే తప్ప మనమే పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత, నేనే పరమాత్మని నాకు తెలియబడిన తర్వాత నాకు అడ్డం వచ్చేది ఏదన్నా అన్నీ నా ముందర వచ్చిపోయేది నాకెక్కడ వస్తున్నాయి అడ్డం? ఆ విధంగా నా దగ్గరికి అడ్డమే రాదంటాడు ఎవరు? సదాశివుడు. చీకటి వస్తుంది ఆ సూర్యుని దగ్గరికి. అది ఆ చీకటి ఎట్లా వస్తుంది ఆ దగ్గరికి అంటే నేను స్వప్రకాశంగా ప్రకాశిస్తులేదంటే నాకు అడ్డమే వచ్చింది. అజ్ఞానం ఎక్కడ అడ్డం వస్తుంది? ఈ అజ్ఞానం అనే చీకటి నా దగ్గరికి రాదు కదా. అంటే నా ఎదురుగా ఈ అజ్ఞానం కూడా ప్రకాశించవలసింది ఎంతకు తప్ప నన్ను లేకుండా మాత్రమే ఇది చేయడానికి చేత కాదు. అంతటి స్వప్రకాశమైంది పరమాత్మ. అట్లా ఉన్నాం మనం ఆ నిశ్చయం లేక దాన్ని అంత శుద్ధంగా మనం అర్థం చేసుకోలేక ఎక్కడెక్కడో బయట తాగడానికి పోయి ఏదో అడ్డం వస్తుంది, ఏదో చేస్తున్నాం, ఎక్కడో పొందవాలి. పూర్ణమైన తత్వంలో అడ్డమే లేదు. ఎప్పుడు తాను ప్రకాశ స్వరూపమే, ఏది వచ్చినా తన బయట ఉండాల్సిందే. అట్లా ఉంటుంది తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారం జ్ఞాన వస్తువులకు శివునికి అంతటను స్థితి కలిగి ఉన్నది. అంటే అటువంటి జ్ఞాన ప్రకాశమైన ఈ పరమాత్మ, ఈ శివుడు అంతటా ఉన్నాడు. ఒక దాంట్లో ఉన్నాడు, ఒక దాంట్లో లేదని లేదు, మొత్తం అంతటా ఈ శివుని యొక్క ప్రకాశమే ఉంది. అసచ్చాలంబనత్వేన సచ్చ సర్వజడస్య తు సాధకత్వేన చిద్రూప సదా ప్రేమాస్పదస్పతః ఆనందరూప సర్వార్థ సాధక తేన హేతునా సర్వ సంబంధవత్వేన సంపూర్ణ శివ సంహితః. ఆ ప్రత్యేగాత్మానుడి శివుడు అసత్యమగు సర్వజగమునకు అధిష్టానమగుటచే సత్యస్వరూపుడగును. అది ఒక సూత్రంలో చెప్పిన ఆ ప్రత్యేగాత్మగా అంటే ప్రతి వాడి యందు ఈ చూచే జ్ఞానం అనేది ప్రత్యేగాత్మ. ఆ విధంగా ఉన్న ప్రత్యేగాత్మ అయిన పరమశివునికి ఈ ఏది కూడా దేవునికి అడ్డం వచ్చేది లేదు. అందరి యందు కూడా స్వప్రకాశంగా ప్రకాశిస్తున్నారు.
సకల జడ పదార్థ వర్గమును ప్రకాశింప చేయుట వలన సాధకుడగుడచే చిత్రూపుడగును. అన్ని జడ పదార్థాలు, మనస్సేం, బుద్ధేమి, ఇంద్రియాలేమి, నీ జాగ్రత్త ఏమి, స్వప్నమేం, సుషుప్తేం, ప్రపంచమే, ఇదంతా స్వతంత్రంగా మేమున్నామని మన దగ్గరకు వచ్చి చెప్పలేవు. ఏవి కూడా నేనున్నాను చూడని మన దగ్గరికి రాగలుగుతున్నాయంటే ఏవి రావు. అన్నీ ఉన్నాయని చెప్పడానికి నేను చెప్పవాలా? ఇదో జాగ్రత్త ఉంది, ఇదో స్వప్నము, ఇది సుషుప్తి, అన్నీ నేను విచారిస్తున్నా అంటే చెప్పే జ్ఞాన స్వరూపమైన నేను ఉండవాలా? కాబట్టి ఆ నేను ఎవరు? పరమాత్మ స్వరూపుని. కానీ ఈ జడ పదార్థాలు ఏవి కూడా నన్ను ఇబ్బంది పెట్టవు అంటాడు. అన్నీ నా చేతి తెలియబడుతూ బయటనే ఉంటాయి. సర్వదా ప్రేమ విషయుడవుట వలన ఆనంద స్వరూపుడవు. ఈ విధంగా ప్రకాశ స్వరూపుడు అయిన చిత్స్వరూపుడుగా ఉన్నాడు. అన్నిటినీ తెలియజేస్తూ ఉండేటువంటి జ్ఞాన స్వరూపుడుగా మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన పరమాత్మ చిద్రూపుడు అంటారు. ఆ స్థితిలో ఉండేటువంటి పరమతత్వాన్ని తెలుసుకున్న వాడికి ఆనందంగా ఉంటుంది ఈ స్థితి. దాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. కాబట్టి ఆనంద రూపుడని కూడా అంటారు ఆ శివతత్వాన్ని. సర్వ జగముతో సంబంధము గలవాడొకటే పరిపూర్ణుడనబడను. కాబట్టి ఈ విధంగా ఉన్న పరమాత్మ సమస్త జగత్తుతో సంబంధం కలిగి ఉన్నాడు. అంటే మోస్త జగత్తుతో సంబంధం అంటే అన్ని పెట్టుకున్నాడని అట్లా కాదు. ఏ శరీరంలో అయినా ఆ శరీరానికి సంబంధించిన విషయం. ఇంకో ఏది చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు ఉండే శరీరాల్లో ఆయా పనులన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ పరమాత్మ చైతన్యంతోనే జరుగుతున్నాయి. అంటే అన్నిటిలో తెలుసుకునేవాడు ఉన్నాడు కదా. ఒక చీమలో తెలుసుకునేవాడు ఉన్నాడు, ఒక ఆవులో తెలుసుకునేవాడు ఉన్నాడు, ఒక పక్షిలో తెలుసుకునేవాడు ఉన్నాడు. అవన్నీ తెలుసుకొని కదా వాడి జీవన యాత్ర జరుగుతుంది. మరి ఆ తెలుసుకునే పరమాత్మ లేని దగ్గర అంతటా ఉన్నాడు. కాబట్టి పరిపూర్ణుడు, అంతటా ఉండేటువంటి పరిపూర్ణమైన స్వరూపం గలవాడు పరమాత్మ అని చెప్పబడుతున్నాను అంట. ఇట్లు పురాణ వాక్య తాత్పర్యం. ఇది శివపురాణం. ఇది శైవ పురాణేషు కూటస్థ ప్రవివేదితః జీవే తత్వాదిరహిత కేవల స్వప్రభవ శివః. జీవత్వమును ఈశ్వరత్వమును లేని నిర్వికారమగు స్వప్రకాశ చైతన్యమే కూటస్థుడనియు అతడే శివుడనియు సూత సంహిత చెప్పుచున్నది. సూత సంహిత అనేటువంటి అదే ఇట్లా చెప్తుంది. అంటే జీవుడు ఈశ్వరుడు అని చెప్తుండేటివి రెండు కూడా ఆయా కార్యాలను బట్టి చెప్పినామే కానీ జీవుడు ఈశ్వరుడు అని ఆ కార్యాలను విడిపిస్తే ఉన్నదంతా ఒకే చైతన్యం పరమాత్మ, అది శివస్వరూపము అని చెప్తున్నారు. మాయ తాను రెండు రూపములు ధరించి తన రెండు రూపములలో ప్రతిబింబించిన ప్రతిబింబములలో ఒకని జీవునిగను వేరొకని దేవునిగను చేయుచున్నదని జీవేశ భావసేన కరోతి మాయాచ విద్యాత స్వయమేవ భవతి. ఈ మాయ అనేది, ఈ అజ్ఞానం అనేది వచ్చి ఇది జీవుడని ఇది ఈశ్వరుడని తెలుపుతుంది. అయితే ఎక్కడ వచ్చింది ఈ మాయ? ఏమన్నది? ఒక పెద్ద భూతమా, ఇంత లావునుందా, అంత ఎత్తునుందా? ఈ మాయ అంటే ఏమిటి? ఈ మాయ చేత కల్పించబడుతున్నాడు జీవుడు ఈశ్వరుడు అనే భేదం. అంటే ఈ శరీర దేహంలో ఉండి ఇది నాది నేను అనుకుంటూ అనేక జన్మలు ఎత్తుతుండేవాడు జీవుడు అనుకుంటున్నాము. మేము జగత్తునంతా సృష్టి చేసిన వాడు ఈశ్వరుడు అనుకుంటున్నాం. ఈ జీవుని ఈశ్వరుని మాయ సృష్టి చేసింది అని చెప్తున్నాడు. ఆ మాయ ఏమైంది అంటే ఆ మాయ ఏదో ఒక పెనుభూతం లాంటిది కాదు. మనలో మనం సంకల్పించుకుంటున్నాం. ఇది ఈ విషయాలన్నీ చూసి ఇది జీవుడు అంటున్నాం. ఆ జగత్తునంతా చూసి ఇది ఈశ్వరుడు అంటున్నాం. ఇది ఈశ్వరుడని అది జీవుడని అనింది ఏది? మన మనస్సే. మన మనస్సు చెప్తుంది ఇది ఈశ్వరుడు అంటుంది, అది జీవుడు అంటుంది. ఈ మనస్సు ఏమన్నది? మాయ, ఇంకేది కాదు. మాయ మనస్సు వచ్చి
ఏమి ఇదో ఇవన్నీ చేసింది జీవుడు, అవన్నీ చేస్తుండేది ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇంత గొప్పవాడు, జీవుడు ఇట్లాంటి వాడు అని తెలుపుతూ ఉంది. అంటే మనలో ఉన్న మనస్సే ఇవన్నీ తెలుపుతుంది. ఆ మనస్సుని విడిచి చూస్తే అంతటా ఒకటి పరమాత్మ. మాయను విడిచి చూస్తే ఇది మాయే. మాయ అంటే ఏవో ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది చూడు, ఇది మాయ. జీవేశ్వరులు కూడా మాయే సృష్టి చేస్తుంది. అంటే నీ కల్పనే సృష్టి చేస్తుంది. ఇది జీవుడు అంటుంది, అది ఈశ్వరుడు అంటుంది. నువ్వు అనకుండా నిలబడినావంటే, ఏది అనకుండా నిలబడినావంటే ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మం. ఇది మాయ. ఇట్లు తాపనీయ కృతి చెప్పుచున్నది కాన జీవేశ్వరులు మాయా కల్పితులు అయినను గాజు కుప్పల వలె నిర్మల స్వరూపము కలవారు. గాజు కుప్పల వలె అంటే చాలా గాజు పెంకులని ఒక పక్క కుప్ప వేస్తే దేంట్లో అయినా సూర్యుడు ప్రతిబింబిస్తుంటాడు. ఎందుకు శుద్ధమైనటువంటి ఇది మట్టి కుప్ప అయితే గుడి ప్రతిబింబించదు కదా. ఆ విధంగా ఈ జీవుడని ఈశ్వరుడని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అన్నీ గాజు కుప్ప లాంటివి ఏంటంటే, ఎందుకంటే అన్నిటిలో పరమాత్మే ప్రతిబింబిస్తున్నాడు కాబట్టి. జీవుల్లో పరమాత్మే ప్రతిబింబిస్తున్నాడు, ఈశ్వరుల్లో పరమాత్మే ప్రతిబింబిస్తున్నాడు. రెండూ కలిసి ఒక్కటిగా తయారైంది ఈ ప్రపంచ రూపం అంతాను అంటారు. అన్నజన్యం మనో దేహా స్వచ్ఛం తద్దైవతౌ మాయకావాపి సర్వాత్మా అన్యస్మాత్ సచ్చతాంగతౌ. స్థూల శరీరము అన్నము వలననే కలుగును, మనసు కూడా అన్నము వలననే సాయము చెందను. అన్న సహాయం లేకపోతే మనస్సు కూడా నిలిచిపో. అంటే మనస్సు ఒకవేళ సూక్ష్మ శరీరమై ఏదో సూక్ష్మ అంశాల వల్ల పుట్టింది అని చెప్పినా కూడా అన్నం యొక్క సహాయం ఉండవాళ్ళ మనస్సుకు. ఇప్పుడు మనం ఆహారం పోతూ ఉంటేనే దేహాలు పుష్టిగా ఉంటాయి. ఒక నెల అన్నం లేక ఏదైనా జబ్బు వచ్చి నీరసిస్తే దేహం నశిస్తుంది. దేహం నశించిన తర్వాత వాడి మనస్సు ఉత్సాహంగా ఉంటుందా అంటే అది కూడా నీరసిస్తుంది. కాబట్టి అన్న సహాయంతో దేహం వృద్ధి అవుతుంది. ఆ అన్న సహాయం యొక్క సూక్ష్మ అంశం ఉంది కదా, ఆ సూక్ష్మ రసం పోయి మనస్సుగా తయారవుతుంది. కాబట్టి ఆ మనస్సు కూడా ఈ అన్నమయ శరీరం యొక్క అంశమేను అంటారు. దానికి సంబంధించే ఉంటుంది. అయినను దేహము కంటే మనస్సు స్వచ్ఛమని అంగీకరించుతూనే ఉన్నాను. అదే కానీ దేహము ఎక్కువ జడ, మనస్సు కొంచెం చైతన్యం, అంటే కొంచెం శుద్ధమైంది. ఎందుకంటే ఈ మనస్సు అంతా జడంగా, దేహం అంతా జడంగా, ఈ దేహానికి ఏమీ లేదు. కానీ మనస్సు కొన్ని విషయాలు సంకల్పించగలదు, సంకల్పించి తెలుసుకోగలదు. జీవేశ్వరులు మాయకులైనను మాయకమగు జగంబు కంటే నిర్మలులగుదురు. జీవేశ్వరులు ఇద్దరు మాయ చేత కల్పించిన వాడు అయినా కూడా జలము చేత ఈ జగత్తు కంటే రెండు వేరుగానే ఉన్నాయంటారు. జీవుడు ఏమన్నా జగత్తులోని వాడా అంటే జీవుడు కూడా జగత్తు కంటే వేరైన వాడే. ఈ పరమేశ్వరుడు కూడా జగత్తు కంటే వేరైన వాడు. ఎందుకంటే ఆభాసం నిన్న వచ్చిన చూసినావా, ఆభాస కూడా దేన్ని అంటదు. ఈ చిదాభాసుడికి అంటున్నప్పుడు పరమాత్మకి ఏమంటుందని కూడా ఇదివరకు వచ్చింది. అంటే చిదాభాసుడు కూడా శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం కాబట్టి చిదాభాసుడు శుద్ధమైనటువంటి వాడే, ఈశ్వరుడు శుద్ధమైనటువంటి వాడే అంటారు. జీవేశ్వరులు జ్ఞానవంతులుగా కనపట్టుచున్నారు. జీవుడు జ్ఞానవంతులనుటకు మన అనుభవమే సాక్షి. జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా జ్ఞానం యొక్క అంటే పరమాత్మ యొక్క ప్రకాశ స్వరూపులు కాబట్టి ఇద్దరు జ్ఞానవంతుడు. ఇది జీవుడు ఎట్లా జ్ఞానవంతుడు అనే సంకల్పం వస్తుందేమో, అలాంటి మన అనుభవమే. అంటే జీవుడు అంటే మన మనోబుద్ధులు అనుకో. మనోబుద్ధులు ఏ రూపాన్ని చూసి ఆ రూపాన్ని చెంది ఇది ఫలానా రూపం అని తెలుసుకునే జ్ఞానం మనోబుద్ధుల్లో ఉంది కదా. కాబట్టి మనోబుద్ధుల్లో చైతన్య జ్ఞానము ఉంది. ఇదే చిద్జడ ఉంది అంటుంటాం కదా.
బుద్ధివృత్తి రూపాన్ని చెందుతుంది, ఫలానా రూపం అని తెలుసుకుంటాం. నా జ్ఞానం అది రెండు కలిసి ఒక బుద్ధివృత్తి అయినాయి. కాబట్టి వాటిల్లో చైతన్యం ఉంది. చైతన్యం ఉంది కాబట్టి అది సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాయి, విషయాలు ఉంటాయి. కనుక వీరిరువురును జ్ఞానవంతులే అగుదురు. సర్వ జగత్తులను కల్పించిన మాయకులకు జీవేశ్వరులకు జ్ఞానము కల్పింపలేనంత అసమర్థమైనదా జ్ఞానవంతులనుగా చేయగలదనుట. ఈ ప్రపంచాన్నంతా కల్పించి చూపించినదే అంటే ఈ అజ్ఞానము అనేటువంటి ఈ మనోబుద్ధులు ప్రపంచాన్నంతా కల్పించి చూపిస్తున్నాయి కదా. ఏమి జీవుల్లో ఉండేటువంటి ఈ జీవభావము ఈశ్వరులోంచి ఈశ్వరుడు జగత్తునంతా సృష్టి చేసినాడు. ఈ దేహంలో ఉండేటువంటి ఈ జీవుడు ప్రపంచాన్ని అంతా కల్పన చేసి ఇది చూస్తున్నాడు. వీరిద్దరూ జ్ఞానవంతులే. ఇంత ప్రపంచాన్ని కల్పన చేసి చూపించేటటువంటి అట్లాంటి వాళ్ళు పరమాత్మను చూపించలేకుండా పోతారంట. అంటే ఈ మనస్సే పరమాత్మను చూపించేది కూడా. మాయ చేత కల్పించబడిన వాళ్ళు అయినా కూడా ఈ జ్ఞానస్వరూపులు కాబట్టి జీవుడు ఈశ్వరుడు పరమాత్మను తెలియజేసే శక్తి కూడా వీళ్ళకు ఉంది అంటే ఈ జీవునికి ఉంది, ఆ ఈశ్వరునికి పరమాత్మను తెలియజేసే సత్తా ఉంది. కాబట్టి మనము బుద్ధివృత్తి చేత కలుగుతున్న వాళ్ళమంతా కూడా మన బుద్ధివృత్తి చేత పరమాత్మను నిర్ణయిస్తూ ఉన్నప్పుడు ఆ పరమాత్మ మన బుద్ధివృత్తికి అందుతుంది. అంటే ఇప్పుడు బుద్ధివృత్తే మనకు పరమాత్మను అందిస్తుంది. కాబట్టి ఆ బుద్ధివృత్తులకు పరమాత్మను అందించే సత్తా కూడా ఉంది, ముక్తిని ఇచ్చే శక్తి కూడా ఉంది అంటారు. అస్మిన్ నిద్రాపి జీవేతౌ చేతనో స్వప్నగౌ సృజేత్ మహామాయా సృజేత్ జాత సాగిత్యార్థ ఆశ్చర్యం కిమత్రతే. మన నిద్రయే కలలో జీవుని ఈశ్వరుని సృజించుచున్నది. అనగా నిద్రలో ఒకడు దేవుని వద్దకు తా పోయినట్లును ఆయన తనకు వరమిచ్చినట్లును తోచను. మన నిద్రయే జీవేశ్వరులను సృజించుచుండా సకల జగత్కల్పితముకు మాయ జీవేశ్వరులను సృజించుటలో వింత ఏమున్నది? మీకు వచ్చినటువంటి చిన్న కళ ఏం చేస్తుంది అంటే ఒక జీవునిలో ఉండేటువంటి కళకే ఏమి తను ఏదో పూజ చేసి పోయినట్టు అన్ని పూలు గిల్లు తీసుకొని పోయినట్టు ఉండేటువంటి జీవుణ్ణి సృష్టి చేసి చూపిస్తుంది. తను పూజించే దేవుణ్ణి సృష్టి చేసి చూపిస్తుంది. అక్కడ ఏదో ఈశ్వరుడు ఉన్నట్టు ఆ దేవునికి ఈయన పూజ చేసినట్టు ఇంకొకప్పుడు ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమైనట్టు కూడా చూపిస్తుంది. చెప్తున్నా కళ. నీలో ఉండే చిన్న నిద్రకే అంత సత్తా ఉంటే ఈ జగత్తునంతా కల్పన చేసి చూపించే మాయకు ఈ పరమాత్మను చూపించి జీవేశ్వరులను కల్పన చేసి ఆ పరమాత్మను చూపించే శక్తి ఉందంటే ఏమీ ఇబ్బంది ఉంది దీంట్లో అంటే నీ కళకే అంత సత్తా ఉంది. ఈ జగత్తునంతా సంకల్పన చేసి చూపిస్తూ ఉండేటువంటి మాయకు ఉండదా అంత సత్తా అంటారు. సర్వజ్ఞత్వాదికం చేతే